హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో కావాల్సిన సర్టిఫికేట్లలో క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ పెళ్ళైన అమ్మాయిలకు ఫాదర్ పేరు మీదకి తీసుకోవాలా లేదా హస్బెండ్ పేరు మీదకి తీసుకోవాలనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఇటు ఫాదర్ వాళ్ళ ఊరు దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా లేదా హస్బెండ్ వాళ్ళ ఊరు దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎవరు కూడా అక్కడ సర్టిఫికేట్స్ ఇవ్వక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్న తరుణం ఇది. మరి ఎవరు ఇవ్వాలి, ఎక్కడ తీసుకోవాలనే ఒక క్లారిఫికేషన్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మొత్తం మీదుగా నేనేమంటే ఈ టర్మ్ నోటిఫికేషన్లో ఈసారి ఈ ఎలక్షన్స్ కంటే ముందు వచ్చిన అన్ని నోటిఫికేషన్స్, వాటి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ, వివిధ బోర్డులన్నింటినీ కూడా నేను సమగ్రంగా పరిశీలించి గతంలో కూడా అనేక వీడియోస్ కూడా చేసి మీ ముందుకు వచ్చిన వాటన్నింటి ఆధారంగా విత్ ఎవిడెన్స్ తోటి నేను మీ ముందుకు రావడం అయితే జరిగింది. మొదటగా ఈ టర్మ్ వచ్చిన నోటిఫికేషన్లో మనకు ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ సంబంధించిన నోటిఫికేషన్స్ వచ్చినాయి. దాని తర్వాత మిగిలిన అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్నీ కూడా రావడం జరిగింది. సో ఎస్ఐపిసి నోటిఫికేషన్ కాడి నుంచి ఈ నెలలో జరిగిన పాలిటెక్నిక్ లెక్చరర్ల నోటిఫికేషన్ వరకు పెళ్ళైన అమ్మాయిలకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేదా నాన్ క్రిమిలేయర్ కావాల్సినప్పుడు నాన్ క్రిమిలేయర్ కానీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ కానీ ఇవన్నీ కూడా ఫాదర్ పేరు మీదకించి లేదా మదర్ పేరు మీదకించి అడగడం అనేది జరిగింది. ఫాదర్ పేరు మీదకించి లేదా మదర్ పేరు మీదకించి అడగడం అనేది జరిగింది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలండి. పెళ్ళైన అమ్మాయిలకు, పెళ్ళిగాని అమ్మాయిలకు అసలు అక్కడ ప్రశ్ననే ఉండదు, కంపల్సరీ ఫాదర్ మీదకి తీసుకోవాలి. పెళ్ళైన అమ్మాయిలకు వచ్చే డౌట్ ఏంది, హస్బెండ్ ఇప్పుడు సోర్స్ కావున హస్బెండ్ పేరు మీదకి తీసుకోవాలని చాలామందికి డౌట్ ఉంది. కానీ ఇప్పటి వరకు జరిగిన అన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు కావాల్సిన సర్టిఫికేట్ కోసం మనకి ఇచ్చిన నోటిఫికేషన్ దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసిండ్రు ఫాదర్ పేరు లేదా మదర్ పేరు మీదకించే సర్టిఫికేట్ను తీసుకోవాలి, వాటినే సబ్మిట్ చేయాలని తెలపడం జరిగింది. ఇప్పటి వరకు చాలామంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిండ్రు, ఉద్యోగాలు కూడా పొందడం అనేది జరిగింది. మొన్నటి వరకు జరిగిన అన్ని వెరిఫికేషన్లో ఇదే ప్రక్రియ జరిగింది, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ వచ్చిన సమస్య ఏంది, ఇప్పుడు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మార్కులు చాలా ఎక్కువగా వచ్చి దాదాపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఈసారి 1:3 చొప్పున పిలుస్తున్నారు. కావున దాదాపు ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళే అవకాశం ఉన్నందున వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్న తరుణంలో వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్రోచ్ అయితే దాంట్లో ఎస్పెషల్లీ ఎక్కువగా అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలలో పెళ్ళైన వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం ఇదే ఉంది. చాలామంది ఫోన్ కాల్ చేసి, సార్ మేము ఫాదర్ వాళ్ళ ఊరు దగ్గర ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే మీకు పెళ్ళి అయిపోయింది, మేము ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు. మేము ఒకవేళ మీ సేవలో అప్లై చేసుకుంటే వాటన్నింటిని కూడా ఎంక్వైరీ చేసేసి పెళ్ళి అయితే గిట్ట క్యాన్సిల్ చేసినట్లుగా వాళ్ళు తెలిపిండ్రు. అదేవిధంగా సేమ్ ఇక్కడ ఇస్తలేరని నీ హస్బెండ్ పేరు మీతోటి ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్తే అక్కడ కూడా ఇవ్వట్లేదు, అక్కడనేమో వాళ్ళు ఫాదర్ పేరు మీదకి తీసుకోవాలనుకుంటున్నారు, వీళ్ళేమో ఇవ్వట్లేదు అనేది చాలామంది చెప్తున్న మనకు ప్రశ్న. మరి మీరేం చేయాలి? దానికంటే ముందు నేను ఒక క్లారిఫికేషన్ ఇస్తాను. ఇక్కడ చూడండి, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు TREIRB అఫీషియల్ వెబ్సైట్లో టిల్ నౌ కూడా ఈ PDF ఉంటుంది. DL కావచ్చు, JL కావచ్చు, PGT కావచ్చు, TGT కావచ్చు, అలా మీరు ఏ PDF కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దిగిన డౌన్లోడ్ చేస్తే దాంట్లో క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి ఏమని మెన్షన్ చేసిండు, ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బ్రాకెట్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ విత్ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ అని ఇచ్చిండు, క్లియర్గా ఇచ్చిండు. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ లేదా మదర్ పేరు మీదకించి ఉండాలన్నాడు. అమ్మాయికి కూడా ఫాదర్ లేదా మదర్ పేరు ఉండాలి, ఎక్కడ హస్బెండ్ పేరు అనేది ఉండదు. 100% నీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా నీ సోర్సు ఫాదరే. హస్బెండ్కు ప్రభుత్వ ఉద్యోగం ఉండని ఉండకపోని, హస్బెండ్కి ఇన్కమ్ ఉండని ఉండకపోని, హస్బెండ్ పేరు మీద తీసుకునే క్యాస్ట్ ఇన్కమ్ని ఎక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో వాళ్ళు తీసుకురమ్మని చెప్పలేదండి, ఇప్పటివరకే చెప్పలేదు. ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం అనేది జరిగింది. దెన్ నాన్ క్రిమిలేయర్
ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడో పెళ్లి కాక ముందు తీసుకున్నారు, తెలంగాణ గవర్నమెంట్ అది ఫాదర్ పేరు మీదే ఉంది కావున అక్కడ మీకు ప్రాబ్లం అనేది లేదు. కానీ వస్తున్న ప్రాబ్లం ఏంది, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే తీయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానికంటే ముందు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఎవ్రీ ఇయర్ తీయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే వస్తున్న ప్రాబ్లం. ఇక నాన్ క్రిమిలేయర్ చూడండి, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ with father's name as per memo number 3009 BCW/OB/2011 గౌట్ ఆఫ్ తెలంగాణ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది ఉంది. మీరు ఈ పీడిఎఫ్ను ఉండబోయి సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్లో చూడండి. ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్, గవర్నమెంట్ ప్రకారం మెమో నెంబర్ ప్రకారం 3009/BCW/OP2011 ప్రకారం కంపల్సరిగా ఎవరు తీసుకోవాలి, ఫాదర్ పేరు మీదకించే తీసుకోవాలని మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు కూడా క్యాస్ట్ కానీ నాన్ క్రిమినల్ కానీ రెండు కూడా ఫాదర్ పేరు మీదకి తీసుకోవాలి. ఇది గురుకుల బోర్డు వాళ్ళు మెన్షన్ చేశారు. ఎందుకు గురుకుల బోర్డు గురించి చెప్తున్నా, గురుకుల బోర్డులో 80% ఆఫ్ ద పోస్టులన్నీ కూడా ఉమెన్ కేటగిరీలతోటే ఫిల్ చేయడం అనేది జరిగిందండి. ఎందుకోసం అంటే అమ్మాయిల గురుకులాల్లో 100% అమ్మాయిల్ని ఫిల్ చేస్తారు, అబ్బాయిల్ని తీసుకునే అవకాశం ఉండదు. అక్కడ ఎక్కువ మోతాదులో నోటిఫికేషన్లు ఇచ్చిన పోస్టులలో 80% పోస్టులన్నీ కూడా ఉమెన్ కేటగిరీ ఉమెన్స్ తోటే ఫిల్ కావడం జరిగింది. అక్కడ ప్రాబ్లం కావాలి కదా, అక్కడ మ్యాక్సిమం అమ్మాయిలు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ ఈ ప్రాబ్లం రాలేదు. అక్కడ వాళ్ళందరికీ హస్బెండ్ కింద తీసుకురమ్మని చెప్పొస్తున్నాయి కదా, చెప్పలే కదా. అంటే ఫాదర్ పేరు మీదకించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది కదా. సో ఈ నోటిఫికేషన్ మీరు చూపించే ప్రయత్నం చేయండి, ఈ మెమో నెంబర్ చెప్పే ప్రయత్నం కూడా చేయండి. ఈ రెండు కూడా ఫాదర్ నేమ్ అని ఇచ్చిండు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ విషయంలో వచ్చేసేసి ఇప్పటివరకు జరిగిన దాంట్లో ఇక్కడ కూడా మనకు యాజ్ యూజువల్గా ఫాదర్ నేమ్ అని మెన్షన్ చేయలేదు. కానీ నీకు నాన్ క్రిమిలేయర్ కోసం కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఫాదర్ నేమే, క్యాస్ట్ కూడా ఫాదర్ నేమ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా హస్బెండ్తో సంబంధం అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాడు, ఇన్ని రోజులు నేను చదివించిండు, రీసెంట్గానే పెళ్ళి అయిపోయింది, నీ భర్త ఏదో పొజిషన్లో ఉన్న ఆయన సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తోటి ఆయన పొజిషన్ తోటి నీకు పని లేదు. ఫాదర్ బేస్ మీదనే నువ్వు ఉంటున్నావు కావున ఫాదర్ పేరు మీదకి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని దాంతో సంబంధించిన ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఎలిజిబిలిటీ తోటి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, అక్కడ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చెయ్యండి. ఎస్, ఈ మూడు కూడా ఫాదర్ నేమ్తో తీసుకోవాలి. నాట్ ఓన్లీ గురుకుల బోర్డ్ అండి, అట్లాగే రీసెంట్ ఈ మంత్ అట్లాగే లాస్ట్ మంత్లో జరిగిన జేఎల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్లాగే పాలిటెక్నిక్ లెక్చరర్ల వెరిఫికేషన్ యొక్క పీడిఎఫ్స్ కూడా చూద్దాం. వాటిలో కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేసిండు. ఇది టీఎస్పీఎస్సీ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసింది. ఎస్, జూనియర్ లెక్చరర్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ దాంట్లో ఎస్ వెబ్ నోట్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్లాగే 1:2కు సెలెక్ట్ అయిన వాళ్ళ నెంబర్స్తో సహా మెన్షన్ చేసి మనకి ఏ సర్టిఫికేట్స్ కావాలనేది కూడా ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ 7th పాయింట్ చూడండి, మళ్ళీ ఇక్కడ చదువుతానండి. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విత్ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ అని ఇచ్చిండు. అంటే గురుకుల దాంట్లో కేవలం ఫాదర్ నేమ్ అని మెన్షన్ చేసిండు, ఈ జేఎల్ దాంట్లో మదర్ నేమ్ కూడా మెన్షన్ చేసిండు. ఎందుకోసం అంటే చాలా వరకు కొంచెం ప్రాబ్లమేటిక్ అనేది వచ్చింది. ఎవరికైనా కానీ నాన్న లేకపోతే అనివార్య కారణాల వల్ల ఏదో పరిస్థితుల వల్ల జరిగి ఉంటే అక్కడ మదర్ని సోర్స్గా తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఫాదర్ లేదా మదర్ అని మాత్రమే మనకు మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్ అని ఇచ్చిండు, యాజ్ పర్ సేమ్ మెమో నెంబర్ ప్రకారం ఇచ్చిండు. ఆ నోటిఫికేషన్లో అదే ఇచ్చిండు, ఈ నోటిఫికేషన్లో కూడా మనకు అదే ఇవ్వడం అనేది జరిగింది. ఇది జేఎల్కి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ది క్లియర్గా మనకి ఇచ్చిండు. అట్లాగే ఇది రీసెంట్ మంత్లో ఈ మంత్లో జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ టీఎస్పీఎస్సీ నుంచి వచ్చింది. లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఇన్ ద టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్, ఇక్కడ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్ లిస్ట్ని మెన్షన్ చేసిండు. దీంట్లో నేను ఆల్రెడీ 7th 8th మెన్షన్ చేసిన. ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తెలంగాణ గవర్నమెంట్ విత్ ఫాదర్ అండ్ మదర్ నేమ్ అని మెన్షన్ చేయడం అనేది జరిగిందండి. అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీ కమ్యూనిటీ క్యాండిడేట్స్ విత్ ఫాదర్ నేమ్ అని ఇచ్చిండు, యాజ్ పర్ సేమ్ మెమో నెంబర్ అని కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఉంది. సో మీరు ఒకసారి వీలైతే ఈ 3 పీడిఎఫ్లను ఒకసారి కన్సర్న్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళి చూపించండి.
వాళ్ళ కింది స్థాయిలో ఉన్న జూనియర్ అసిస్టెంట్లు సీనియర్ అసిస్టెంట్లు ఆర్ఏలకు తెలియకపోవచ్చు, లేదా ఎంఆర్ఓ గారితో మాట్లాడి చూడండి. ఎంఆర్ఓ గారి యొక్క పరిచయాలతోటి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ బ్యాచ్మెంట్స్ వేరే వేరే స్థానాల్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ కాల్ చేసి మాట్లాడి మనకి ఇవ్వడానికి ఆస్కారం అయితే ఉంటుంది. తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఇంకా డిఎస్సికి సంబంధించింది సర్టిఫికేట్ వెరిఫికేషన్ లిస్ట్ రావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఓ 10 to 15 days టైం కూడా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఇంకో పాయింట్, అక్కడ మీరు వెళ్ళినప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పొచ్చు, సార్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళే చేస్తారు. మనం ఎక్కడికైనా టీఎస్పీఎస్సికి వెళ్ళని లేదా ఇతర బోర్డుకి వెళ్ళని రేపు పొద్దుగాల మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు అక్కడ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని వెరిఫై చేయడం కొరకు సంబంధిత ఎంఆర్ఓలు కూర్చొనే ఉంటారు. వాళ్ళకు పరిపూర్ణమైన ఐడియా ఉంటుంది. వాస్తవంగా ఈ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేసేది వీళ్ళే కావున సో వీళ్ళ నుంచి సమాచారం తీసుకొని అక్కడ పొందుపరచడం అయితే జరుగుతుంది. కావున కొత్త వాళ్లకు, ప్రమోషన్ మీద వచ్చిన వాళ్లకు లేదా కింది స్థాయిలో పనిచేసిన వాళ్లకు అవగాహన ఉండకపోవచ్చు. అన్నిటికీ అందరిపైన అవగాహన ఉంటుందని మనం చెప్పలేము, ఉండకపోవచ్చు. కావున ఒక్కసారి మాట్లాడి చేసి చూపించి మెప్పించి మీ పని చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. తొందరపడకండి, అరవకండి, లొల్లి చేయకండి. ఎందుకోసం అంటే వాళ్ళకుంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా వాటిని ఒబే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా టెక్నికల్గా ఒక క్లారిఫికేషన్ అయితే ప్రాపర్గా ఇచ్చే అవకాశం ఉండాలి. ఎందుకోసం అంటే ఇన్ని డిపార్ట్మెంట్స్ రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఏ సర్టిఫికేట్ను మేము కావాలనుకుంటామో కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసేసి మేము ఇట్లా పెళ్ళైన అమ్మాయిలకు ఫాదర్ నేమో లేదా మదర్ నేమ్ మీద అడుగుతున్నాం కావున మీరు కూడా దాన్ని ఫాలోఅప్ చేస్తూ మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇవ్వాలని ఒక సర్క్యులర్ జారీ చేస్తే ఈజీగా ఉంటుంది. బట్ అక్కడ చిన్న ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల, మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో మీరేం వరి కావాల్సిన అవసరం లేదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉంటే నా పర్సనల్ నెంబర్ని అక్కడ ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేస్తా. నాకు డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడచ్చు. సో నా తరపున ఎంతవరకు వీలైతే అంతవరకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా. తప్పకుండా ఈ టర్మ్ నోటిఫికేషన్లో అన్నిట్లలో జరిగిన దాంట్లో మ్యాక్సిమం సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో కావాల్సిన నాట్ ఓన్లీ ఈ 2 సర్టిఫికేట్స్ బట్ ఆల్సో ఇంకా చాలా సర్టిఫికేట్స్ సంబంధించిన ఏ డౌట్ అయినా నేను క్లారిఫికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయడానికి కూడా రెడీగా ఉంటాం. మీరు ఎట్లాంటి వరి కావాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్ స్కూల్లో చదివినా లేదా అండర్గ్రాడ్యుయేట్ స్కూల్లో చదివినా, అసలు మీరు బడికి పోకపోయినా, ఎన్ని కారణాలు, ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ద కేసెస్ ఉన్నా వాటిని నేను సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.